లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే పాలిమార్ఫిజం అనమాట. ఇది ఊప్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి ఫస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాతకి ప్రాక్టికల్ పార్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పాలిమార్ఫిజం అనేది ఒక గ్రీక్ వర్డ్. ఆ గ్రీక్ వర్డ్లో నుంచి మనం పాలీ తీసుకుంటే మెనీ అని చెప్పొచ్చు, మార్ఫ్ అని తీసుకుంటే ఫార్మ్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు. అయితే ఈ రెండింటిని కలిపితే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మెనీ ఫార్మ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఒక థింగ్ మనము ఒకటి కన్నా ఎక్కువ ఫార్మ్స్లో మనం డిరైవ్ చేసుకున్నట్లయితే దాన్ని మనం పాలిమార్ఫిజం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే పాలిమార్ఫిజం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి కంపైల్ టైము, రెండో వచ్చేసరికి రన్ టైము. ఓకే, సో కంపైల్ టైంలో మనం ఏం చెప్తామంటే మెథడ్ ఓవర్ లోడింగ్ గురించి మాట్లాడతాం. అండ్ అదేవిధంగా రన్ టైంలో దేని గురించి మాట్లాడతామంటే మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి మాట్లాడతాం. సో బేసిక్గా ఒకటి కన్నా ఎక్కువ మెథడ్లు సేమ్ నేమ్తో ఉన్నప్పుడు ఓవర్లోడింగ్ అవుతుంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాతకి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రన్ టైం అంటే ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ మెథడ్లు సేమ్ నేమ్తో డిఫరెంట్ క్లాస్లో ఉంటే కూడా మనం కాల్ చేసినప్పుడు ఓవర్ రైడ్ అవుతాయి. అప్పుడు కూడా మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా నేను చూపిస్తాను పాలిమార్ఫిజం టాపిక్లోనే. అయితే బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ చూడండి. మెనీ ఫార్మ్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక మెన్ అని లేకపోతే మ్యాన్ అని ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. అతను తన మెనీ ఫార్మ్స్లో ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుందంటే మార్కెట్లో బ్రదర్గా, ఫాదర్గా, సన్గా, గ్రాండ్ ఫాదర్గా, డాక్టర్గా ఆర్ హస్బెండ్గా సంథింగ్ ఇట్లా ఒక్క పర్సన్ మల్టిపుల్ ఫార్మ్స్లో అతను ఎస్టాబ్లిష్ అయ్యింది కదా. సో అలానే పాలిమార్ఫిజం అనేది ఉంటుంది. సో మనం ఒకవేళ ఈ పాలిమార్ఫిజంలో ఈ యొక్క కంపైల్ టైం అండ్ రన్ టైం సంబంధించింది కానీ కంప్లీట్ చేసినట్టయితే పాలిమార్ఫిజం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇవి రెండు టాపిక్లు చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. అండ్ బేసిక్గా పాలిమార్ఫిజం వల్ల మనకి యూజ్ ఏంటంటే రీయూజ్ చేసుకోవచ్చు అండ్ రీడబిలిటీ ఉంటుంది అనమాట కోడ్కి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్లో మీకు చూపిస్తాను ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ఎలా ఉంటుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ గట్టి ఒకసారి కొట్టేసేయండి. అండ్ ప్రాక్టీస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఇందాకే పాలిమార్ఫిజం సంబంధించిన థియరీ చూసారు కదా. పాలి అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్, మెనీ ఫార్మ్స్ అని చెప్పేసి చెప్పినాం కదా. సో ఇన్ జావా పాలిమార్ఫిజం రెఫర్స్ టు అబిలిటీ ఆఫ్ మెసేజ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ మోర్ దెన్ వన్ ఫార్మ్ అనమాట. సో టూ టైప్స్ ఉంటుంది, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్లోడింగే కంపైల్ టైం అని చెప్తాము. మెథడ్ ఓవర్ రైడింగ్ని మనం రన్ టైం అని చెప్పేసి చెప్తాము. సో వాటి గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ ఓవర్ లోడింగ్ గురించి చెప్తాను, దాని తర్వాతకి ఓవర్ రైడింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సింపుల్గా చూసినట్లయితే ఓవర్ లోడింగ్. ఓకే, సో ఓవర్లోడింగ్ ఎట్లయితుందో చూద్దాము, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసినాము కూడా చూద్దాము. ఓకే, ఓవర్లోడింగ్ ఎట్లా అవుతుంది అంటే ఇక్కడ మన దగ్గర రెండు మెథడ్లు ఉన్నాయి. రెండు మెథడ్లు ఉంటే ఆ రెండు మెథడ్ల నేమ్స్ రెండు సేమే. ఎట్లా చూడండి, యాడ్ అండ్ యాడ్, రెండు మెథడ్ల నేమ్స్ సేమ్. డన్. దాని తర్వాతకి మీరు ఒకసారి చూసినట్లయితే సింపుల్గా అక్కడ ఉన్న వాటి యొక్క పారామీటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. పైన వచ్చేసరికి 2 ఇంటీజర్స్ ఉన్నాయి, కింద వచ్చేసరికి 2 డబుల్స్ ఉన్నాయి. ఓకే, డేటా టైప్లు కూడా నీ మెథడ్ ఒక డేటా టైప్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఇంట్ ఉంది, ఇది డబుల్ ఉంది. ఓకే, సో మనకి ఎప్పుడైతే ఓవర్లోడింగ్ అవుతుందో అంటే రెండు సేమ్ నేములు ఉంటాయో ఆ సేమ్ నేములు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే డేటా టైప్స్ అన్నా చేంజ్ చేయాలి, లేకపోతే లోపల ఉన్న ఈ పారామీటర్లు అయినా కూడా చేంజ్ చేయాలి. దీన్ని బట్టి నీకేమవుతుందంటే నీకు ఓవర్లోడింగ్ అనేది జరగదు. ఓవర్లోడింగ్ ఎప్పుడు జరుగుతుంది, రెండు సేమ్ నేములు ఇచ్చి రెండు సేమ్ డేటా టైప్లు ఉండి రెండు అంటే నీ లోపల ఉన్న పారామీటర్స్ సేమ్ ఉంటే అప్పుడు నీకేమవుతుందంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ అనేది మనకు అక్కడ వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే, ఆ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఓవర్కమ్ చేయడం కోసమే మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఇస్తాము, డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చి దాన్ని మనం ఓవర్కమ్ చేస్తాము. సో ఏం చేసినామంటే ఈజీగా ఇక్కడ ఈ ఓవర్లోడింగ్ని, మెథడ్ ఓవర్లోడింగ్కి మనం ఏం చేసినామంటే సింపుల్గా ఇక్కడ చూడండి, నాకు కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చుకుంటే 11. ఓకే, 11 + 11 22. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 12.3
ప్లస్ 12.6 24.9 అనేది అవుట్పుట్ మనకి రావాలి. అంటే 22 అండ్ మనకి 24.9 అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ చిన్న లాజిక్ మర్చిపోకూడదు ఎప్పుడైతే మెథడ్ లోడింగ్ అనేది జరిగినప్పుడు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్లోడింగ్ అనేది ఓన్లీ ఒక క్లాస్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓవర్ రైడింగ్ అనేది కొంచెం ఏమవుతుందంటే దీనిలో ఇన్హెరిటెన్స్ టాపిక్ అనేది ఇన్వాల్వ్ అయ్యి దాని ద్వారా మనకి ఓవర్ రైడింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అట్లాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే చూడండి, ఒక క్లాస్ తీసుకున్నాను, క్లాస్ నేమ్ వచ్చేసరికి ఎనిమల్. ఓకే, దానిలో ఒక మెథడ్ కూడా తీసుకున్నాను, ఆ మెథడ్ నేమ్ వచ్చేసరికి డిస్ప్లే ఇన్ఫో అని చెప్పేసి మెథడ్ కూడా తీసుకున్నాను. దానిలో నేను నాకు కావలసిన ఒక డేటా అయితే పెట్టినాను అనమాట. ఓకే, ప్రింట్ చేసుకోవడం కోసం డేటా అయితే పెట్టినాను. ఓకే, ఇంకొక మెథడ్ కూడా తీసుకున్నాను, ఆ మెథడ్ వచ్చేసరికి ఏమవుతుందో చూద్దాము. సో ఆ మెథడ్ వచ్చేసరికి మనకి డిస్ప్లే ఇన్ఫోని తీసుకున్నాను. ఇక్కడ ఒక క్లాస్ ఉంది, ఇక్కడ ఒక క్లాస్ ఉంది. డాగ్ అనే క్లాసు ఎనిమల్ అనే ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అయ్యింది. ఓకే, ఇక్కడ పేరెంట్ క్లాస్ అనేది ఏంటంటే ఎనిమల్, చైల్డ్ క్లాస్ వచ్చేసరికి ఏంటంటే మనకి డాగ్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ సేమ్ నేమ్ ఉంది, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ సేమ్ నేమ్ ఉంది. నువ్వు ఆబ్జెక్ట్ డాగ్ క్రియేట్ చేసినావు, ఎందుకంటే చైల్డ్ క్లాస్ కాబట్టి ఆబ్వియస్గా చైల్డ్ క్లాస్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు. క్రియేట్ చేసిన తర్వాతకి నువ్వేం చేస్తున్నావు అంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా డిస్ప్లే ఇన్ఫో అని చెప్పేసి నువ్వు ప్రింట్ చేస్తే మళ్ళీ చైల్డ్ క్లాస్ సంబంధించిన అవుట్పుట్ వస్తుందా లేకపోతే పేరెంట్ క్లాస్ సంబంధించిన అవుట్పుట్ వస్తుందో చూద్దాం ఫస్ట్. ఎందుకంటే డిఫరెంట్ క్లాసెస్ సేమ్ మెథడ్ నేమ్స్ ఇచ్చి నువ్వు ఒకవేళ ఆబ్జెక్ట్ ద్వారా నువ్వు కాల్ చేస్తే అప్పుడు నీకు అది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ జరుగుతుంది, సింగిల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ జరుగుతుంది. కాబట్టి నీకు చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ యాక్సెస్ అవుతుందా లేకపోతే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యాక్సెస్ అవుతుందో చూద్దాం. సో రన్ చేస్తే నీకు ఏమైందంటే ఐఎమ్ డాగ్, నీకు చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ యాక్సెస్ అయ్యింది. ఓకే, డన్. ఇప్పుడు నీకు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ కూడా యాక్సెస్ కావాలి, ఎందుకు అంటే అక్కడ ఇన్హెరిటెన్స్ టాపిక్ జరిగింది కాబట్టి. నువ్వు అట్లాంటి టైంలో ఏం చూస్తావు అంటే సూపర్ యూజ్ చేస్తావు, సూపర్ కీవర్డ్ యూజ్ చేస్తావు, సూపర్ డాట్ డిస్ప్లే ఇన్ఫో. ఈ డిస్ప్లే ఇన్ఫో ఉందిగా, ఈ డిస్ప్లే ఇన్ఫో అనేది అది ఇక్కడికి రావడం కోసం నువ్వు సూపర్ డాట్ డిస్ప్లే ఇన్ఫో అనేది యూజ్ చేస్తావు, సింపుల్. అయితే నీకేమవుతుందంటే ఈ సూపర్ యూజ్ చేయడం వల్ల నీకు ఈ డిస్ప్లే ఇన్ఫో ఇక్కడ ఓవర్ రైడ్ అయ్యింది, కన్ఫ్యూజ్ అయ్యడం వల్ల నీకు రాకపోతే అవుట్పుట్ నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే సూపర్ డాట్ నీ మెథడ్ ఇచ్చడం వల్ల నీకు ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నీకు ఓవర్కమ్ చేసి నువ్వు రన్ చేస్తే నీకు ఐఎమ్ డాగ్ అండ్ ఐఎమ్ ఎనిమల్ అని చెప్పేసి రావాలి. మీకు రన్ చేసి అయితే చేసి చూపిస్తాను, ఒక్కసారి ఆగండి, ఒక్కసారి. ఓకే, రన్ చేస్తున్నాను, డన్. ఐఎమ్ చూడండి, ఐఎమ్ అన్ ఎనిమల్, ఐఎమ్ ఏ డాగ్ అని చెప్పేసి వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్గా మీరు చూడండి, సింపుల్గా ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అంటే సేమ్ మెథడ్ నేము బట్ డిఫరెంట్ క్లాసెస్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్ ద్వారా మనం యాక్సెస్ చేయడానికి పోతే ఓన్లీ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడే వస్తుంది, ఎందుకంటే ఎనిమల్ అనే లైక్ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది రాదు, ఎందుకంటే సేమ్ నేమ్ ఉంది కాబట్టి. అక్కడ ఓవర్ రైడింగ్ అనేది జరుగుతుంది. సో ఆ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేస్తాం, సింపుల్. సో ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. పాలిమార్ఫిజంలో మనం ఇంతవరకు మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో కాన్సెప్ట్ అర్థమైనట్లయితే సింపుల్గా ఈ యొక్క ఫోటో తీసి మీరు ప్రాక్టీస్ చేసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. లింక్డ్ఇన్లో కిరణ్ సాగర్ అని చెప్పేసి టైప్ చేయండి, నా ప్రొఫైల్ వస్తుంది, అక్కడ నేను చూసి వెరిఫై చేస్తాను. ఓకేనా? సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుకుంటాను. సో ఎవ్వరు కూడా మిస్ చేయకండి. మన ఛానల్లో 60+ ఐటీ ఫ్రీ కోర్సెస్ అయితే లాంచ్ చేసినాము. అక్కడ 60+ ఐటీ ఫ్రీ కోర్సెస్ అన్ని ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే మనీ పే చేయడానికి ఇబ్బందిగా ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఈ వీడియో షేర్ చేసి ఆ ఫ్రీ కోర్సెస్ అనేది వాళ్ళని యాక్సెస్ చేసుకోవడానికి మీరు అయితే మీ నుంచి మీ యొక్క ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేయడం వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.